ఒకానొక కాలంలో కౌశలాపురం అనే మహాసామ్రాజ్యాన్ని ధర్మసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజ్యానికి సిరి సంపదలకు లోటే లేదు. మహారాజుకి ఒక్కగానొక్క కుమార్తె చిత్రలేఖ. ఆమెకు పేరు తగ్గట్టే అద్భుతమైన సౌందర్యం, దానికి మించిన తీక్షణమైన బుద్ధి ఉండేవి. చిన్నతనం నుండే ఇతర రాజకుమార్తెల వలె అలంకరణల మీద కాకుండా వేదశాస్త్రాలు, తర్కశాస్త్రం, రాజ్యనీతి మీద ఆసక్తి చూపేది. ఆమె స్వతంత్ర భావాలు కలది. పెళ్లిడికి వచ్చినా, ఏ సంబంధం వచ్చినా సున్నితంగా తిరస్కరించేది. దీనితో మహారాజు ధర్మసేనుడు ఆందోళన చెందుతూ ఒకరోజు దర్బారులో తన మంత్రి సుమతితో ఈ విషయం చర్చిస్తూ ఉంటాడు. మంత్రివర్య, మన యువరాణి చిత్రలేఖ తీరు చూస్తుంటే నాకు ఆందోళనగా ఉంది. నిన్న వచ్చిన అవంతి రాజ్య యువరాజును కూడా కాదంది. పొరుగు రాజులు మన స్నేహాన్ని తిరస్కరిస్తున్నామని అపార్థం చేసుకుని యుద్ధానికి వస్తున్నారేమో అన్న భయం పట్టుకుంది. మహారాజా, యువరాణి వారు సామాన్యులు కారు. ఆమె బుద్ధికుశలతకు, విజ్ఞానానికి తగినవాడు దొరకడమే కష్టం. అయినా ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా మనం బలవంతం చేయడం రాజధర్మం కాదు ప్రభు. మీరే స్వయంగా ఆమెను అడిగి తెలుసుకోండి. మంత్రి సలహా మేరకు మహారాజు అంతఃపురానికి వెళ్లి గ్రంథాలు చదువుకుంటున్న చిత్రలేఖను పిలిచి ఇలా అన్నాడు. చిత్రలేఖ, నీ వయసు ఎంత అవుతోందని తెలుసా తల్లి? 21 సంవత్సరాలు. మీ అమ్మ నీ వయసులోనే నాకు భారీగా వచ్చింది. కానీ నువ్వింకా పెళ్లి చేసుకోని అని మొండిగా ఉన్నావు. మగధ యువరాజు, చోళ రాజకుమారుడు, కుంతల రాజవంశీయుడు అందరూ ఎంతటి ధనవంతులు, పరాక్రమవంతులు. వారిలో ఏ లోపం చూసి నువ్వు కాదంటున్నావు తల్లి? నీ మనసులో ఏముందో నాకు చెప్పు. తండ్రిగారు, నాకు ధనవంతుడు భర్తగా అక్కర్లేదు, పరాక్రమవంతుడు కూడా అక్కర్లేదు. వాళ్ళందరూ తమ సంపదను, తమ రాజ్యాన్ని, తమ కండబలాన్ని చూపించి నన్ను ఆకర్షించాలని చూస్తున్నారు. కానీ సంపద రేపు దొంగల పాలవచ్చు, రాజ్యం శత్రువుల వశం కావచ్చు, పరాక్రమం వయసుతో పాటే క్షీణించవచ్చు. వీటిలో ఏదీ శాశ్వతం కాదు తండ్రిగారు. నాకు కావాల్సింది ఒక్కటే, నిజమైన వివేకమున్నవాడు, అహంకారం లేని మంచి మనసున్నవాడు. అలాంటి వాణ్ణి మాత్రమే నేను భర్తగా అంగీకరిస్తాను. తల్లి, నీ మాటలు వినటానికి బాగానే ఉన్నాయి. కానీ వివేకం, మంచి మనసు అని ఎలా తెలుసుకుంటాం? ఎవరైనా నుదుటి మీద రాసుకుని తిరుగుతారా? బంగారం, పరాక్రమం ఇవన్నీ మనకు కనిపిస్తాయి కాబట్టి సులభంగా అంచనా వేయవచ్చు. కానీ ఒక మనిషి హృదయంలో ఏముందో మనం ఎలా చూడగలం? తండ్రిగారు, దానికి నేనొక మార్గం ఆలోచించాను. ఇది మీ అనుమతితోనే చేస్తాను. నేను 3 ప్రశ్నలు సిద్ధం చేశాను. ఎవరైతే ఈ 3 ప్రశ్నలకు సరైన సమాధానమిస్తారో వారి నా భర్త. వారి కులం, వారి హోదా, వారి సంపద ఇవేవి నేను అడగను. వారి బుద్ధి, వారి హృదయం మాత్రమే నేను పరీక్షిస్తాను. మన రాజ్యం నలుమూలలా దండోరా వేయించండి. సామాన్యులను కూడా పోటీకి ఆహ్వానిస్తావా? ఇది మన రాచరికానికి అవమానం కదా తల్లి. జ్ఞానానికి, గుణానికి కులమతాలు, ధనిక పేద తారతమ్యాలు ఉండవు తండ్రిగారు. దయచేసి అంగీకరించండి. సరే తల్లి, నీ కోరిక ప్రకారమే చేద్దాం. కానీ నాదొక్క నిబంధన. ఈ పరీక్షకు 1 నెల గడువు. నెల తర్వాత ఎవరూ సరైన సమాధానం ఇవ్వకపోతే నేను ఎంచుకున్న వ్యక్తినే నువ్వు ఎదురించకుండా పెళ్లి చేసుకోవాలి. సరేనా? అలాగే తండ్రిగారు, మీ నిబంధనకు నేను కట్టుబడి ఉంటాను. మరుసటి రోజే రాజ్యంలో దండోర వేయించబడి ఇందు మూలముగా 50 మందికి తెలియజేయనది ఏమనగా, యువరాణి చిత్రలేఖ 3 ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చిన వారిని వారి సామాన్యులైనా సరే వివాహం చేసుకుంటారు. ఆసక్తి ఉన్నవారు రాజ్యసభకు రాగలరు. ఈ వార్త అడవి మంటలా దేశమంతా వ్యాపించింది. రాజధానికి దూరంగా ఉన్న ఒక చిన్న పల్లెలో పాతబడిన పూరి గుడిసెలో మాధవ అనే యువనేతగాడు మగ్గం మీద బట్టలు నేస్తూ ఈ చాటిప్పింటాడు. ఒరే మాధవ, ఆ దొండర విన్నావు గదరా? మహారాజులు, పండితులు వెళ్లి ఆ పోటీకి నువ్వు కూడా వెళ్తాను అనకయ్యా. మన బతుకేంటి, రాజకోటేంటి? ఎవరైనా చూసి నవ్వుతారడాయనా. మనం పేదవాళ్ళం. అమ్మా, రాజుగారి ప్రకటనలో సంపద అడగలేదు కదమ్మా, బుద్ధిని పరీక్షిస్తాం అన్నారు. నువ్వు నాకు చిన్నప్పటి నుండి నేర్పిన ధర్మం, సంస్కారం నా దగ్గర ఉన్నాయి. ఒకవేళ నేను ఓడిపోయినా నాకు వచ్చే నష్టమేమీ లేదు. నా అదృష్టాన్ని, నా జ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వు తల్లి.
నీ మనసంతా స్వచ్ఛమైందిరా మాధవ. ఎల్లు నాయనా, ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఇటు రాజ్యసభలో వారం రోజులుగా ఎంతో మంది వస్తున్నారు, పోతూ ఉన్నారు. ఒకరోజు సభ నిండుగా ఉంది. యువరాణి చిత్రలేఖ తెర వెనుక కూర్చొని తన దాసి ద్వారా ప్రశ్నలేస్తోంది. మగధ దేశానికి చెందిన సుదర్శనుడు అనే యువరాజు ఎంతో ఆడంబరంగా ముందుకొచ్చాడు. యువరాణి గారి మొదటి ప్రశ్న వినండి యువరాజా. ఏది ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది, కాని ఎన్నడూ తగ్గదు? ఏది ప్రతిరోజు పంచబడుతుంది, కాని ఎన్నడూ తరగదు? సమాధానం చెప్పండి. ఇదేమి ప్రశ్న యువరాణి గారు? ఇది చాలా సులువు. బంగారం. మా నాన్నగారి ఖజానాలో వంశపారంపర్యంగా వచ్చిన బంగారం కొండల్లా ఉంది. ఎన్ని తరాలు పంచినా అది తగ్గలేదు. పైగా మా రాజ్య విస్తరణతో ఇంకా పెరుగుతోంది. కాబట్టి సరైన సమాధానం నా దగ్గర ఉన్న బంగారమే. లేదు యువరాజా, మీ సమాధానం తప్పు. బంగారం ఎంత ఉన్నా పంచుతూ పోతే ఏదో ఒకరోజు తరుగుతుంది. దొంగలు దోచుకెళ్లొచ్చు. అది శాశ్వతం కాదు. మీరు తదుపరి ప్రశ్నకు అర్హులు కారు. దయచేసి సభ నుండి నిష్క్రమించండి. సుదర్శనుడు అవమానంతో రగిలిపోతూ సభ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత చోళదేశపు యువరాజు వీరభద్రుడు కత్తి తిప్పుకుంటూ ముందుకొచ్చాడు. యువరాణి, దీనికి సమాధానం పరాక్రమం. నేను ఎన్ని యుద్ధాలలో పాల్గొన్నా నా బలం తగ్గదు, పెరుగుతుంది. యోధుడు ఎంత యుద్ధం చేస్తే అంత పదునెక్కుతాడు. కాబట్టి పరాక్రమమే ఇస్తూనే ఉన్నా తరగనిది. యువరాజా వీరభద్ర, వయసు పైబడినప్పుడు కండబలం తగ్గుతుంది. తీవ్రమైన గాయాలైతే పరాక్రమం ఉడిగిపోతుంది. చావు ముందు అది పూర్తిగా మాయమవుతుంది. మీ సమాధానం కూడా తప్పు. దయచేసి వెళ్ళండి. ఆ తర్వాత అహంకారి అయిన విద్యాసాగర్ అని గొప్ప పండితుడు వచ్చాడు. తాను ఎన్నో వేదాలు చదివానని గర్వపడుతూ నిలబడ్డాడు. యువరాణి, ఈ మూర్ఖులకు ఏమీ తెలియదు. దీనికి సరైన సమాధానం పుస్తక జ్ఞానం. పండితుడు జ్ఞానాన్ని ఎంత పంచితే అది అంత పెరుగుతుంది తప్ప ఎన్నడూ తగ్గదు. నన్ను మీ భర్తగా అంగీకరించండి. పండితోత్తమా, పుస్తక జ్ఞానం పంచితే పెరుగుతుంది అన్నది నిజమే. కాని ఆచరణలేని జ్ఞానం అహంకారాన్ని పెంచుతుందే తప్ప లోకానికి నిస్వార్థంగా పనికిరాదు. మీరు జ్ఞానయుండి కూడా ఇతరులను మూర్ఖులని అవమానించారు. ఇది మీలోని అహంకారాన్ని సూచిస్తోంది. మీరు కూడా ఓడిపోయారు. అలా 3 వారాలు గడిచిపోయాయి. ధర్మసేన మహారాజు ఆందోళన చెందుతున్నాడు. గడువు ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఒకరోజు ఉదయం తన పల్లెటూరు నుంచి కాలిబాటన నడుచుకుంటూ మాధవ రాజకోట ముఖద్వారం వద్దకి చేరుకున్నాడు. చిరిగిన బట్టలు, ఎండిపోయిన ముఖంతో ఉన్న అతన్ని చూసి ద్వారపాలకులు అడ్డగించారు. ఏయ్ దరిద్రుడా, ఎక్కడికి పోతున్నావు? ఇది మహారాజుల సభ. బిచ్చగాళ్ళకిక్కడ ప్రవేశం లేదు. నడు ఇక్కడి నుంచి. అయ్యా, నేను బిచ్చగాడిని కాను. యువరాణి గారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి వచ్చిన ఒక సామాన్యుడిని. దండోరాలో ఎవరైనా పాల్గొనవచ్చు అని చెప్పారు కదా. మహారాజు గారి మాటకు హద్దులు, తారతమ్యాలు ఉంటాయా స్వామి? మాధవ మాటల్లోని తర్కానానికి ద్వారపాలకుడు ఏమీ మాట్లాడలేక అతన్ని లోపలికి అనుమతించాడు. మాధవ నేరుగా సభలోకి ప్రవేశించాడు. పట్టు వస్త్రాలు, ఆభరణాలతో ఉన్న సభాసదుల మధ్య చిరిగిన బట్టలతో ఉన్న మాధవను చూసి సభలోని వారందరూ పగలబడి నవ్వారు. యువకుడా, నీ పేరేమిటి? ఏం పని చేస్తావు? పండితులే ఓడిపోయిన ఈ అత్యంత కఠినమైన పరీక్షకు నువ్వు అర్హుడవని ఎలా అనుకుంటున్నావు? నా పేరు మాధవస్వామి. నేను వస్త్రాలు నేసి అమ్ముకునే ఒక సాధారణ నేతగాడిని. యువరాణి గారి ప్రకటనలో సంపద, హోదా చూడరని విన్నాను. నా దగ్గర నా తల్లి ఇచ్చిన సంస్కారం తప్ప మరేమీ లేదు. నన్ను ఒక్క అవకాశం అడగనివ్వండి స్వామి. ఆ తర్వాత మీ చిత్తం. సరే మాధవ, యువరాణి గారి మొదటి ప్రశ్న వినండి. ఏది ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది, కాని ఎన్నడూ తగ్గదు? ఏది ప్రతిరోజు పంచబడుతుంది, కాని ఎన్నడూ తరగదు? సమాధానం చెప్పండి. యువరాణి గారు, దీనికి సమాధానం అత్యంత పవిత్రమైనది. అదే తల్లి ప్రేమ. ఒక తల్లి తన బిడ్డకు ఎంత ప్రేమను ఇచ్చినా ఆ ప్రేమ ఎన్నడూ తగ్గదు. పైగా బిడ్డ ఎదిగే కొద్దీ పెరుగుతుంది. ఒక తల్లికి 10 మంది బిడ్డలు ఉన్నా ఆమె ప్రతి బిడ్డకు సంపూర్ణమైన ప్రేమను పంచుతుంది. ప్రేమ పంచుతున్న కొద్దీ తరిగిపోయేది కాదు. అలాగే దీపం వెలుగు కూడా అదే లక్షణం కలది. ఒక దీపంతో 1000 దీపాలు వెలిగించినా
మొదటి దీపం వెలుగు ఏమాత్రం తగ్గదు. ఇవి రెండూ స్వార్థం లేకుండా ఇస్తూనే ఉంటాయి, ఎన్నటికీ తరగవు. మాధవ చెప్పిన సమాధానం వింటూనే సభలో ఎగతాళిగా నవ్విన నోళ్లన్నీ మూతపడ్డాయి. ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. తెర వెనుక ఉన్న యువరాణి చిత్రలేఖ ముఖంలో ఆశ్చర్యం, గౌరవం కలగలిసిన భావం వ్యక్తమైంది. మహారాజు ధర్మసేనుడు ఆసక్తిగా సింహాసనం నుంచి ముందుకు వంగాడు. మాధవ, మీ సమాధానం 100% సరైనది. ఇన్ని వారాలుగా ఎంతో మంది యువరాజులు, అహంకారి అయిన పండితులు ఎవరూ ఈ ప్రశ్నను దాటలేకపోయారు. మీరు చాలా ప్రశాంతంగా అద్భుతమైన సమాధానం చెప్పారు. ఇప్పుడు 2వ ప్రశ్నకు సిద్ధంగా ఉండండి. ఎవరు చూడలేని కాని అందరూ అనుభవించే సంపద ఏది? ఏ సంపద కంటికి కనిపించదు, కాని ప్రతి మనిషికి అతి విలువైనది? యువరాణి గారు, ఈ ప్రశ్నకు సమాధానం హృదయ సంస్కారం లేదా మంచి మనస్సు. ఒక మనిషి జేబులో వజ్రాలు ఉన్నాయా, బంగారు నాణేలు ఉన్నాయా అన్నది పైకి కనిపిస్తుంది. కాని అతని హృదయంలో జాలి, కరుణ ఉన్నాయా అనేది అస్సలు కంటికి కనిపించదు. ఒక మనిషి దగ్గర 1,00,000 సంపద ఉండి అతనికి హృదయ సంస్కారం లేకపోతే ఆ సంపద వల్ల పక్కవారికి కన్నీళ్లే మిగులుతాయి. కాని ఒక పేదవాడి హృదయంలో మంచితనం ఉంటే అతని మాటల్లో, చేతల్లో ఆ సంపద పక్కన ఉన్న వారందరికీ ఆనందాన్ని పంచుతుంది. యువరాణి గారు, ఈ కిరీటాలు, రాజ్యాలు తల్లి కడుపులో పుట్టినప్పుడు మనతో రాలేదు. చనిపోయేటప్పుడు కాటిదాకా మనతో వెళ్లవు. మనతో పాటు జీవించి మనం చనిపోయాక కూడా బ్రతికి ఉండే ఏకైక అదృశ్య సంపద మన మంచితనం మాత్రమే. మాధవ మాటలు సభలోని వారందరి హృదయాల్లో తాకాయి. మహారాజు కళ్లల్లో తెలియని చెమ్మ చేరింది. ఈ యువకుడి సాధారణ దుస్తులలో ఎంత గొప్ప తత్వజ్ఞానం దాగుందో చిత్రలేఖకు అర్థమైంది. ఆమె గుండె ఆనందంతో ఉప్పొంగింది. మాధవ, మీ మాటలు నా మనసును గెలుచుకున్నాయి. ఇక నా చివరి ప్రశ్న అత్యంత కఠినమైనది. జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో మహారాజు కన్నా గొప్పవాడెవరు? రాజు అనేవాడు సింహాసనంపై కూర్చునుంటాడు. వేలాది మంది అతని ఆజ్ఞ పాటిస్తారు. సకల సంపదలు అతని సొంతం. మరి అతని కంటే బలవంతుడు, గొప్పవాడు ఎవరుండగలరు? యువరాణి గారు, నన్ను క్షమించండి. నేను మహారాజు గారిని తక్కువ చేయడం లేదు, కాని సత్యం చెబుతున్నాను. ఒక రాజు తన సైన్యంతో పక్క రాజ్యాలను జయించగలడు, శత్రువుల తలలు నరకగలడు, కోట్లాది మందిని శాసించగలడు. కాని తనను తాను జయించుకోవడం అతనికి అత్యంత కష్టం. తనలోని కోపాన్ని, తన అహంకారాన్ని, తన దురాశను, తన భయాన్ని జయించినవాడే నిజమైన గొప్పవాడు. ఒక మహారాజు తన కోపానికి బానిస అయితే ఆ రాజ్యం కాలిపోతుంది. కాని ఒక సాధారణ నిరుపేద తన మనసును, తన ఇంద్రియాలను జయించుకుంటే అతను ఒక చక్రవర్తి కంటే గొప్పవాడవుతాడు. తన మనసును తాను జయించినవాడే ఈ లోకంలో మహారాజు కన్నా, చక్రవర్తి కన్నా అత్యంత గొప్పవాడు. యువరాణి గారు, ఇంద్రియ నిగ్రహాన్ని మించిన కిరీటం ఈ సృష్టిలోనే లేదు. మాధవ చివరి సమాధానం ముగియగానే సభలో కరతాళ ధ్వనులు మారుమోగాయి. మహారాజు ధర్మసేనుడు స్వయంగా లేచి నిలబడి చప్పట్లు కొట్టాడు. తెర వెనుక నుండి యువరాణి చిత్రలేఖ లేచి నెమ్మదిగా తెర తొలగించి సభ ముందుకొచ్చింది. దేదీప్యమానంగా వెలుగుతున్న ఆమె తన చేతిలో ఉన్న సుగంధ పుష్పమాలను తీసుకుని నేరుగా నడుచుకుంటూ వచ్చి మాధవ ముందు నిలబడింది. ఎంతో వినయంతో అతనికి తల వంచింది. మాధవ, మీరు నా 3 ప్రశ్నలకు ప్రాణం పోశారు. ఎంతో మంది యువరాజులు, సంపన్నులు, గర్విష్ఠులైన పండితులు ఓడిపోయిన చోట స్వచ్ఛమైన మనస్సున ఒక సామాన్యుడు గెలిచాడు. ఈరోజు మీరు నాకొక గొప్ప సత్యాన్ని నిరూపించారు. నిజమైన గొప్పతనం పుట్టుకలో లేదు, ఆస్తిలో లేదు. అది మనిషి హృదయంలో, అతని సంస్కారంలో, అతని వివేకంలో ఉందని. మీరే నా భర్త. యువరాణి గారు, ఆగండి. నేను అహంకారంతో ఈ సభకు రాలేదు. నేను ఒక సామాన్య నేతగాడిని, పూట గడవని పేదవాడిని. మా ఇంటిలో సంపద లేదు. కేవలం పాత గ్రంథాలు, మా అమ్మ నేర్పిన మంచి మాటలు మాత్రమే ఉన్నాయి. మీరు పాలరాతి భవనాలలో పెరిగిన ఒక మహారాజు కుమార్తె. మన మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. నేను మీకు నిజంగా తగినవాడినా? రేపు నా పూరి గుడిసెలో మీరు జీవించగలరా? ఆలోచించండి. మాధవ, పూరి గుడిసెలో ఉన్నా అందులో మీలాంటి జ్ఞాని ఉంటే అది రాజభవనం కంటే పవిత్రమైన దేవాలయమవుతుంది. మీ హృదయమే నాకు అత్యంత సురక్షితమైన కోట. మీ సంస్కారం, మీ వివేకమే నాకు కావలసిన నిజమైన సంపద. మీరే నా పతిదేవుడు.
తండ్రి గారు, దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. నాయనా మాధవ, ఈ రోజు నువ్వు నాకు నా రాజ్యానికి ఒక గొప్ప పాఠం నేర్పావు. నా కూతురు మొండిది అనుకున్నాను, కాని ఆమె నాకంటే ఎంతో తెలివైనదని ఈరోజు నిరూపించింది. నువ్వు సాధారణ నేతగాడివి కాదు. నీ హృదయంలో ఉన్న జ్ఞానం ఎంతో మంది పండితుల కంటే గొప్పది. నీలాంటి ధర్మవంతుడు దొరకటం మా అదృష్టం. నేను నా కుమార్తెను ఎంతో సంతోషంగా నీకిస్తున్నాను. ఈ కౌశలపుర సామ్రాజ్యానికి కాబోయే యువరాజుగా నిన్ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను నాయన. కౌశలాపురంలో మాధవ, చిత్రలేఖల వివాహం కనీవిని ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా జరిగింది. మహారాజు స్వయంగా పల్లెటూరికి వెళ్లి మాధవ తల్లిని పల్లకిలో రాజభవనానికి తీసుకొచ్చి సకల మర్యాదలు చేశాడు. వివాహం తర్వాత మాధవ యువరాజు స్థానంలో కూర్చున్నా అతడిలోని వినయం ఏమాత్రం తగ్గలేదు. పట్టు వస్త్రాలు ధరించినా తన పాత రోజులను మర్చిపోలేదు. ధర్మసేన మహారాజు వృద్ధాప్యంలోకి వచ్చాక మాధవ సింహాసనం ఎక్కాడు. చిత్రలేఖ మహారాణి అయింది. వారిద్దరూ కలిసి ఆ రాజ్యాన్ని ధర్మంతో, అపారమైన వివేకంతో, ప్రజల ప్రేమతో పరిపాలించారు. మాధవ ప్రతిరోజు సభలో సామాన్య ప్రజల కష్టాలు స్వయంగా విని వారి జ్ఞానాన్ని గుర్తించి గౌరవించేవాడు. యువరాణి చిత్రలేఖ తన పరీక్షతో లోకానికి ఒక అద్భుతమైన సందేశాన్నిచ్చింది. నిజమైన గొప్పతనం కులంలోనో ధనంలోనో లేదు, మనిషి సంస్కారంలో ఉంది. భౌతిక సంపదలు శాశ్వతం కావు, కానీ మనిషి హృదయంలోని మంచితనం, వివేకం కలకాలం నిలిచిపోతాయి. తన మనసును, అహంకారాన్ని జయించినవాడే ఈ లోకంలో అన్నింటికంటే గొప్ప రాజు. ఆ తర్వాత ఆ రాజ్యం ఎంతో సుఖ సంతోషాలతో ధర్మబద్ధంగా సాగింది. కృష్ణా జిల్లాలోని శ్యామలాపురం అనే అందమైన గ్రామం. తెల్లవారుజామునే పక్షుల కిలకిల రావాలు, మంచు కురిసే పొలాలు, కాలువగట్ల వెంబడి నడిచి వెళ్లే రైతులు, పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణం. సమయం తెల్లవారుజామున 3 గంటలు. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. మాధవయ్య తన చిన్న పూరిపాకలో దీపం వెలిగించి ఆవులను సిద్ధం చేస్తున్నాడు. లక్ష్మమ్మ అప్పుడే లేచి పెరట్లో పని మొదలుపెట్టింది. అమ్మో, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది. గాలి కూడా గట్టిగా వీస్తుంది. ఆవులకు కాస్త వేడి నీళ్లు పెట్టి కడిగితే పాలు ఎక్కువగా ఇస్తాయి. గడ్డివాము దగ్గర చెత్తాచెదారం అంతా శుభ్రం చేయాలి. ఈ పని ఇప్పుడే పూర్తి చేస్తే గాని మనసు కుదుటపడదు. నాయనా మాధవా, ఇంకా చీకటిగానే ఉంది కదా, కాసేపు ఆగి లేవాల్సిందే. రాత్రంతా పశువుల దగ్గరే ఉన్నావు. నీకు కాసేపైనా నిద్ర ఉండాలి కదా బాబూ. నీ కళ్ళు ఎర్రబడ్డాయిరా. కొంచెం సేపు అలా ఒరిగి నిద్రపోవచ్చు కదా. వద్దులే అమ్మా, మనం నిద్రపోతే మనల్ని నమ్ముకున్న ఈ మూగజీవాలు ఆకలితో ఉంటాయి. పైగా పొరుగు ఊరికి పాలు తీసుకువెళ్ళాలి. ఆలస్యమైతే బస్సు వెళ్ళిపోతుంది. నడిచి వెళ్లడం ఇంకా కష్టం కదా. బస్ మిస్ అయితే 5 మైళ్ళు నడవాలమ్మా. అప్పుడు ఇంకా అలసిపోతాను. నీ కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది నాయనా. ఊరిలో పుల్లయ్య చూడు, వాడు తెల్లవారుజామున 6 గంటలకు గాని లేవడు. వాడు అప్పుడు పాలు పితికి తీసుకెళ్తాడు. నువ్వేమో ఇంత త్వరగా ఎందుకు కష్టపడుతున్నావు? వాడికి లేని తొందర నీకే ఎందుకురా? పుల్లయ్య గురించి మనకెందుకమ్మా? వాడు చేసే పని వాడిది, నా పని నాది. పాలు పోసేటప్పుడు సమయం పాటించటం చాలా ముఖ్యం. అందరూ తెల్లవారగానే టీ తాగడానికి సిద్ధంగా ఉంటారు. ఆ సమయానికి మనం పాలు ఇవ్వకపోతే వాళ్లకు ఇబ్బంది కదా. క్రమశిక్షణ లేని పని ఎప్పటికీ విజయాన్ని ఇవ్వదమ్మా. రేపొద్దున మనల్ని నమ్మి ఎవరైనా పాలు తీసుకోవాలి అంటే మన సమయపాలనే మనకు అండగా నిలుస్తుంది. నిజమేరా, నీ కష్టానికి తగ్గ ఫలితం ఏదో ఒక రోజు దక్కుతుంది. ఇదిగో వేడివేడి గంజి తాగు. ఆవులను నేను పితకనా? నీకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. వద్దులే అమ్మా, నువ్వెళ్ళి ఇంట్లో వంట చూసుకో. నేను త్వరగా ముగించుకుని బయలుదేరతాను. ఈ ఆవు నా చేతికి అలవాటు పడింది. నువ్వు కూర్చుంటే అది కాస్త బెదురుతుందేమో. సమయం 5 గంటలు. మాధవయ్య 2 పెద్ద పాల క్యాన్లు మోసుకుంటూ వడివడిగా నడుస్తున్నాడు. దారిలో పుల్లయ్య అప్పుడే లేచి బద్ధకంగా అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఎరా మాధవా, అప్పుడే బయలుదేరావు? ఏంటి అంత కంగారు? ఇంకా ఊరంతా లేవనే లేదు. నువ్వేమో ఎండనక వాననక ఇలా పరుగులెడతావు. ఏముందరా ఈ పాల వ్యాపారంలో? రోజుకో 1/2 పైసా సంపాదించడానికి ఎంత ఆరాటమా? పుల్లయ్య గారు నమస్కారం. పనిలో ఆలస్యం కూడదు కదా. సమయానికి పాలు పోయడం నా బాధ్యత.
అందుకే త్వరగా బయలుదేరాను. ఆలస్యం చేస్తే ఆ పాలు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కదా. ఒరేయ్ పిచ్చోడా, నువ్వు ఇంత కష్టపడినా వచ్చేది అదే అరపైసా. నేను చూడు హాయిగా 8 గంటలకు వెళ్ళి 4 ఇళ్లలో పాలు పోసి వచ్చేస్తాను. పైగా ఆ పాలలో కాస్త నీళ్లు కలిపితే ఇంకా లాభం వస్తుంది. నువ్వు నీళ్లు కలపవు, కల్తీ చేయవు, నీకు ఈ శ్రమ ఎందుకు? ఎవరైనా పాలలో నీళ్లు ఉన్నాయా అని పరీక్ష చేస్తారా ఏంటి? పుల్లయ్య గారు, మీరు అన్నది మీకు లాభంగా అనిపించవచ్చు, కానీ నాకు నా నిజాయితీ మీద నమ్మకం ఉంది. నేను పోసే పాలు స్వచ్ఛంగా ఉంటేనే ప్రజలు నన్ను నమ్ముతారు. ఆ నమ్మకమే నాకు ఆస్తి. సోమరితనంతో వచ్చే డబ్బు నిలవదు. కడుపు నిండా భోజనం చేసేటప్పుడు ఆ తిండి మన శ్రమతో వచ్చింది కావాలి గాని మోసంతో వచ్చింది కాకూడదు కదా. నీతులు బాగానే చెబుతున్నావు, కానీ ఈ కాలంలో నీతులు పనికిరావురా. సరే పో, నీ కష్టమే నిన్ను చూసుకుంటుంది. నీ కాళ్ళు అరిగిపోయినప్పుడు గుర్తు తెచ్చుకోనా మాట. ఏవండి, మాధవయ్యని చూసి ఏమైనా నేర్చుకోండి. వాడు ఒక్కడు 10 మందికి సరిపడా పని చేస్తున్నాడు. మీరేమో అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్తున్నారు. ఇంట్లో ఒక్క పైసా లేదు. నిన్న కూరగాయలు కొనడానికి కూడా పక్క వీధిలో అప్పు చేశాను. అది మీకు తెలుసా? సర్లే గంగమ్మ, నీకెప్పుడు నా మీద కోపమే. వాడు ఇంకా చిన్నవాడు, అందుకే అంత ఉత్సాహం. కొన్నాళ్ల తర్వాత వాడికి నాలాగే బద్ధకం వస్తుంది చూడు. రక్తం వేడిగా ఉన్నప్పుడే ఎవరైనా ఇలాంటి మాటలు చెబుతారు. బద్ధకం కాదు బాబు, వాడికి బాధ్యతుంది. ఆ అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి అడుగుతుంటే మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు. నరసింహయ్య గారు ఊరిలో పెద్ద రైతు. ఆయన మేడ ముందర మాధవయ్య పాలు పోస్తున్నాడు. రాజమ్మ గారు గిన్నె పట్టుకుని నిలబడ్డారు. ఏరా మాధవా, నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను. నువ్వు పోసే పాలు చాలా చిక్కగా ఉంటాయి. మా పిల్లలకు నీ పాలు తాగితేనే బలం అనిపిస్తుంది. పుల్లయ్య పోసే పాలు అస్సలు తాగలేకపోతున్నాం. అంతా నీళ్లే. అలాగేనమ్మా, ఈరోజు ఆవులకు పచ్చగడ్డి వేశాను, అందుకే పాలు చాలా చిక్కగా వచ్చాయి. ఇదిగోండమ్మా, మీరు పాలు కాచినప్పుడు మీద తేలే మేగడ చూస్తేనే మీకు అర్థమవుతుంది అవి ఎంత స్వచ్ఛమైనవో. ఏరా మాధవా, రోజు నేను చూస్తున్నాను. నువ్వు ఎండలో నడిచి వస్తుంటే నీ మొహంలో అలసట కనిపించడం లేదు, కేవలం నిబద్ధత కనిపిస్తోంది. నీలాంటి కష్టజీవులు మన ఊరికి చాలా అవసరం. ఒరే మాధవా, నీ దగ్గర ఇంకో 2 ఆవులకు సరిపడా పాలు ఉంటాయా? నమస్కారం నరసింహయ్య గారు, మీ దీవెనలు ఉంటే చాలు అయ్యా. కష్టపడకుండా ఏదీ రాదు కదా, అందుకే నా శక్తి ఉన్నంత వరకు పనిచేస్తాను. ప్రస్తుతం నా దగ్గర ఉన్న పాలు సరిపోతున్నాయి అయ్యా. ఇంకో ఆవును కొనడానికి డబ్బులు వెనకేస్తున్నాను. అరేయ్, పుల్లయ్య గారి దగ్గర అందరూ పాలు మానేస్తున్నారట. వాడు పాలలో నీళ్లు కలపడమే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడట. జనమందరూ విసిగిపోయారు. వచ్చే వారం నుండి మా ఊరి పక్కన ఉన్న పెద్ద కోటలో కూడా నువ్వే పాలు పోయాలి. అక్కడ వాళ్ళు పాల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అయ్యా, అంత దూరం నేను నడిచి వెళ్ళడం కష్టమవుతుందేమో. అయినా సరే, మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. ఎలాగైనా సరే ఆ సమయానికి అక్కడ ఉండేలా చూసుకుంటాను. మాధవా, నువ్వు ఎప్పుడూ అలసిపోకు నాయనా. నీ కష్టం ఊరి జనం గమనిస్తున్నారు. ఇదిగో, ఈరోజు మా తోటలో కాసిన జామకాయలు పట్టుకు వెళ్ళు. నీ తల్లికి కూడా ఇవి ఇవ్వు. ఒకరోజు ఉదయం విపరీతమైన వర్షం కురుస్తోంది. కాలువలు పొంగి పొరుతున్నాయి. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. పుల్లయ్య అసలు ఇంటి నుండి బయటకు రాలేదు. కోటయ్య నరసింహయ్య గారి అరుగు మీద కూర్చుని, ఏంటో నరసింహయ్య గారు, ఈ వర్షం చూస్తుంటే ఈ రోజు పాలు వచ్చేలా లేవు. ఆ పుల్లయ్య గారు అసలే సోమరి, ఇక రాడు. టీ తాగకుండా ఈ రోజు గడవటం కష్టమే. వానదేవుడు ఇవాళ గట్టిగానే పగబట్టాడు. అవును కోటయ్య, కానీ మాధవయ్య మీద నాకు నమ్మకం ఉంది. వాడు వాన వచ్చినా ఎండ వచ్చినా తన పని ఆపడు. వాడికి తన పని మీద ఉన్న గౌరవం అలాంటిది. అరే అదుగో, అది మాధవయ్యేనా? అంత వర్షంలో తల మీద గొడుగు కూడా లేకుండా పాల క్యాన్లు పట్టుకుని ఎలా వస్తున్నాడు? ఆ బురదలో కాలు ఎలా వేస్తున్నాడో చూడు. మాధవయ్య పూర్తిగా తడిసిపోయి వణుకుతూ వచ్చాడు. నరసింహయ్య గారు, ఇదిగోండి పాలు. దారిలో కాలువ పొంగడం వల్ల కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. మోకాళ్ళ లోతు బురదలో నడిచి రావాల్సి వచ్చిందయ్యా. అయ్యో మాధవ, ఎంత పని చేశావురా? ఇంత వర్షంలో ఎందుకొచ్చావు? జబ్బు చేస్తే నీ గతి ఏంటి? త్వరగా లోపలికి వచ్చి తల తుడుచుకో. ఇదిగో, ఈ పొడి తుండు తీసుకో. పర్వాలేదమ్మా, నేను రాకపోతే మీరు ఇబ్బంది పడతారు కదా. పని పట్ల బాధ్యత ఉన్నప్పుడు వర్షం మనల్ని ఆపలేదు. ఇక్కడ పాలు పోసి ఇంకా పక్క వీధికి కూడా వెళ్ళాలి. వాళ్ళు కూడా పాపం పాల కోసం ఎదురు చూస్తుంటారు.
మాధవా, నీకు నమస్కారంరా. నీ వయసు వాళ్ళంతా ఈ సమయంలో దుప్పటి ముసుగేసి పడుకుంటే నువ్వు మాత్రం ఇతరుల కోసం ఎంత కష్టపడుతున్నావు. నీకు భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి. ఈ వర్షం నీ కష్టాన్ని కడిగేయదురా, నీ పేరుని పెంచుతుంది. కొన్ని నెలల తర్వాత మాధవయ్య నిజాయితీ ఊరంతా పాకింది. పుల్లయ్య దగ్గర పాలు కొనేవారు కూడా మాధవయ్య దగ్గరికి వచ్చారు. చూసావా గంగమ్మ, ఈ మాధవయ్య గాడు అందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు. నా దగ్గర పాలు ఎవరూ తీసుకోవడం లేదు. వీడు ఏదో మంత్రం వేసినట్టు ఉన్నాడు. మన దగ్గర పాలు కొనే రంగయ్య కూడా ఇవాళ మాధవయ్యనే పిలిచాడు. మంత్రం కాదు, మన్ను కాదు. వాడి కష్టం చూడు. వాడు రోజు ఉదయాన్నే వచ్చి తలుపు తడతాడు. మీరు మాత్రం ఎప్పుడో 10 గంటలకు వెళ్తారు. పైగా పాలలో సగం నీళ్లు. జనమెందుకు కొంటారు మీ దగ్గర? నాణ్యత లేని వస్తువును ఎంతకాలం అమ్ముతారు? అంటే నేను కష్టపడడం లేదా? నేను కూడా నడుస్తున్నాను కదా. బండి లేకపోయినా నా కాళ్ళతోనే తిరుగుతున్నాను. మీరు నడుస్తున్నారు కాని మనసు పెట్టి పని చేయడం లేదు. మాధవయ్య పశువులను తన బిడ్డల్లా చూసుకుంటాడు. వాటికి సమయానికి మేత వేస్తాడు. మీరు మాత్రం వాటిని కేవలం డబ్బిచ్చే యంత్రాల్లా చూస్తారు. అందుకే వాడెదుగుతున్నాడు. మీరు ఇక్కడే ఉన్నారు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ఏమా గంగమ్మ, మీ ఆయనకు ఇప్పటికైనా కళ్ళు తెరిపించు. మాధవయ్య ఇప్పుడు ఒక చిన్న ఎడ్లబండి కూడా కొనుక్కున్నాడు. పాలు తీసుకెళ్లడం వాడికి ఇప్పుడు చాలా సులభం. ఆ బండి నిండా పాలు పట్టుకుని వస్తుంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో. మాధవయ్య అప్పుడే ఎడ్లబండి మీద వస్తూ, నమస్కారం పుల్లయ్య గారు. నమస్కారం రంగమ్మత్త. ఇదిగోండి పాలు. ఈరోజు మీకు పాలు ఇద్దామని వచ్చాను. మీ ఇంట్లో పాలు లేవని విన్నాను. వద్దులే మాధవ, నీ దగ్గర పాలు కొనేంత స్వామరిని కాదు నేను. కానీ నీ ఎదుగుదల చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఈ ఎడ్ల బండి ఎప్పుడు కొన్నావురా? నిన్ననే కొన్నాను పుల్లయ్య గారు. నరసింహయ్య గారు కొంచెం సాయం చేశారు. మిగతాది నేను కూడబెట్టుకున్న డబ్బు. ఇప్పుడు ఎక్కువ ఏళ్లకు పాలు సరఫరా చేయవచ్చు. కొన్నేళ్లు గడిచాయి. మాధవయ్య ఇప్పుడు యువకుడు కాదు, ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. తన కష్టంతో 10 ఎకరాల భూమి కొని వందలాది ఆవులతో ఒక పెద్ద డైరీ ఫామ్ స్థాపించాడు. నరసింహయ్య మాధవయ్య డైరీ ఫామ్ని చూడ్డానికి వచ్చి, అబ్బా మాధవా, ఎంత ఎదిగిపోయావురా. ఆనాడు నడిచి పాలు అమ్మినవాడివి ఈరోజు 100 మందికి పని ఇస్తున్నావు. నీ డైరీ ఫామ్ చూస్తుంటే నాకు కడుపు నిండిపోతుంది. ఈ ఊరికే నువ్వు ఒక వెలుగు తెచ్చావు. ఇదంతా మీ ఆశీస్సులయ్యా. అమ్మ లక్ష్మమ్మ నేర్పిన క్రమశిక్షణ, మీరు చూపిన దారి, ఇవే నన్ను ఇక్కడిదాకా తీసుకువచ్చాయి. నేను ఇప్పటికీ ఉదయం 4 గంటలకే నిద్రలేస్తాను. కష్టమనేది నా రక్తంలో ఉందయ్యా. ఎంత డబ్బు వచ్చినా మన గతాన్ని మర్చిపోకూడదు కదా. చూశారా అండి, మాధవయ్య చుక్క చుక్క పాలు పోసేవాడు. ఇప్పుడు చుట్టుపక్కల 5 గ్రామాలకు పాల సరఫరా చేస్తున్నాడు. అంతా యంత్రాల ద్వారానే పాలు పితకడం, ప్యాకింగ్ చేయడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ యంత్రాలు ఎలా పనిచేస్తాయి మాధవ? అవునమ్మా, పాత పద్ధతులతో పాటు కొత్త సాంకేతికతను కూడా వాడాలి. అప్పుడే మనం నాణ్యతను కాపాడగలం. ఈ యంత్రాలు పాలను వేగంగా పితకడమే కాకుండా పాలు కలుషితం కాకుండా చూస్తాయి. కానీ నా డైరీలో పనిచేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, పనిని దైవంగా భావించాలి. యంత్రం పనిచేయవచ్చు, కానీ దాని వెనక మనిషి శ్రద్ధ ఉండాలి. నా కొడుకు రాజయ్యాడయ్యా. ఆ రోజుల్లో ఎండలో వాడు నడిచి వెళ్తుంటే ఏడ్చిన కళ్ళు ఈరోజు వాడు కారులో వెళ్తుంటే ఆనందంతో మెరుస్తున్నాయి. నా కడుపు పండిందయ్యా. అవునమ్మా లక్ష్మమ్మ, మాధవయ్య ఈ ఊరికే ఆదర్శం. ఎంతో మంది యువకులు ఇప్పుడు పట్నం వెళ్లకుండా ఇక్కడే డైరీ ఫామ్ను పెట్టుకోవాలని చూస్తున్నారు. నీ కొడుకు 100 మందికి అన్నం పెడుతున్నాడు. మాధవయ్య తన డైరీ ఫామ్ ముందు ఉన్న రచ్చబండ దగ్గర ఊరి వారందరితో మాట్లాడుతున్నాడు. మిత్రులారా, నేను ఇక్కడి దాకా ఎలా వచ్చాను అని చాలామంది అడుగుతుంటారు. దానికి రహస్యం ఏమీ లేదు. కేవలం కష్టం, నిరంతరం కష్టం. మనం చేసే పని ఏదైనా సరే అందులో 100% మనసు పెట్టాలి. అప్పుడే మనకు విజయం దక్కుతుంది. నిజం మాధవా, సోమరితనం మనిషిని వెనక్కి నెడితే శ్రమ మనిషిని శిఖరానికి చేరుస్తుంది. నీ జీవితం చూసి ప్రతి ఒక్కరూ పాఠం నేర్చుకోవాలి. నువ్వు సంపాదించినది కేవలం ఆస్తి మాత్రమే కాదు, జనం గుండెల్లో ఒక గౌరవం. మాధవ, నన్ను క్షమించరా. ఆ రోజు నిన్ను వెక్కిరించాను. కానీ ఇవాళ నా పరిస్థితి చూడు. పని చేయలేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నాను. నీ దగ్గర ఏదైనా చిన్న పని ఇస్తావా? నా తప్పు నాకు ఇప్పుడు అర్థమైంది. అలా అనకండి పుల్లయ్య గారు, మీరు మా పెద్దలు.
నా డైరీ ఫామ్లో పర్యవేక్షణ బాధ్యత మీరే చూసుకోండి. పశువులకు గడ్డి సరిగ్గా అందుతుందో లేదో చూడండి చాలు. మనిషికి పని చేయాలనే కోరిక ఉండాలే కాని వయసు అడ్డు కాదు. చూసారా, మాధవయ్య గొప్పతనం అది. తనను హేళన చేసిన వాళ్లకు కూడా అన్నం పెడుతున్నాడు. నీకు ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలు ఉండాలి బాబు. నీ కష్టం నిన్ను ఒక మహా మనిషిని చేసింది. ధన్యవాదాలు గంగమ్మత్త. కష్టే ఫలే అంటే ఇదే. మనం నాటిన శ్రమ అనే విత్తనం ఒకరోజు మహావృక్షమవుతుంది. ఆ వృక్షం ఇచ్చే నీడలో అందరూ హాయిగా ఉండవచ్చు. నీతి: కష్టపడే తత్వం ఉన్నవారికి విజయం తప్పక వస్తుంది. క్రమశిక్షణ, నిజాయితీ మరియు నిరంతర శ్రమ కలిస్తే ఏ అసాధ్యమైన పనినైనా సుసాధ్యం చేయవచ్చు. సోమరితనం మనిషిని నాశనం చేస్తుంది, కాని కష్టం మనిషిని గౌరవిస్తుంది. సమాప్తం.